సో రైతులందరికీ నమస్కారాలండి. ఒక్కసారి నేను మాట్లాడే ముందల ఈ మిరప పేరు గురించి చూపెడతాను. వేసింది ఒక్కొక్క చెట్లే, కానీ దగ్గర గనుపులతోటి విపరీతంగా గుత్తులుగా ద్రాక్షకాయలు కాస్తున్నటువంటి ఈ రకం తేజ రకం అన్నమాట. చూడండి, పండిన తర్వాత ఫ్రూట్ ఎలా ఉంది నేను చెప్పడం కంటే మీరు చూస్తూ ఉన్నారు కదా స్వామి. ఒక్కసారి ఆ రైతు వేసుకున్నటువంటి వెరైటీ ఏంటిది, మరి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఇలా ఎప్పుడైనా కాసిందా లేదా అనేది ఒక చెట్టే కాకుండా కొన్ని చూపించు, రైతులకు అర్థం కావాలి కాబట్టి. సో అర్థమవుతుందా? ఇదన్నమాట. రైతు మాట్లాడి తెలుసుకునే ముందు దయచేసి ఉన్న 3 నిమిషాల వీడియో ఏదైతే ఉందో అదే చూడండి. నీళ్లు కడతా ఉన్నారు రైతు, అయినా కొంచెం పాయలు చేసి మీకు కనబడాలని చెప్పి ఉద్దేశంతో నేను మీకు చూపిస్తూ ఉన్నాను. సో హాయ్ స్వాములందరికీ నమస్కారాలు, జై శ్రీరామ్. ఈరోజు మనము మా బ్రదర్, ఇది ముందుగా మీ పేరు? నా పేరు కుక్కల నరేష్, పుల్లూరు గ్రామం, గార్ల మండలం, మహబాద్ జిల్లా. ఎన్ని ఎకరాలు మిరప సాగు చేసుకోవడం జరిగింది? 4 ఎకరాలు వేసినామండి. 5 ఎకరం 4 ఎకరాలు. ఇది నిల్చున్నటువంటి ఫ్లాట్ 1 ఎకరం సుమారు. అవునండి. ఓకే, వేసుకున్నటువంటి వెరైటీ పేరు భయ్య? భగవాన్ 2535. భగవాన్ 2535. ఎవరిది? మేఘనా సీడ్స్. మేఘనా సీడ్స్ వారిది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు మీరు? గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఏది తోటనా? అవునండి, తోట. 3 సంవత్సరాల నుంచి. ఏది ఏ వెరైటీ వేస్తున్నారు? కలికి, జానకి, భగవాన్ ఇవే వేస్తా ఉన్నారు. లీడర్. ఎందుకు మొత్తం వాళ్ళే చేస్తా ఉన్నారు? వేరే మార్చి చేసుకోవచ్చు కదా. అంటే ఇది బాగుందని చెప్పేసి. బాగుంది అంటే మీకు ఎలా తెలిసి విత్తనం? ఈ విత్తనం వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు, మాకే అది షాపుల్లో అడిగితే ఇచ్చారు. షాప్ వాళ్ళు ఇచ్చారు. నా ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా కానీ తెలియదు నీకైతే ముందుగా అయితే. కానీ ఎలా కాస్తుంది భయ, ఒక్క మాటలలో చెప్పాలంటే? కాసిందండి, చూడండి మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సైజు ఏదైతే మొదట సైజు వచ్చిందో చివరి వరకు కూడా అదే సైజు రావడం జరిగింది. అవునవును సార్, అదే సైజు రావడం జరిగింది. ఇప్పుడు పడ్డటువంటి కాయలు సుమారుగా మాక్సిమం మీకు ఎంత రావచ్చు అనుకుంటున్నారు ఎకరాకు దిగుబడి? 20 నుంచి 25 క్వింటాల మధ్యలో. ఏది ఇప్పుడు పండినవి అయితే? పచ్చివి అయితే అంటే మొత్తం కలిపి ఒక 20 నుంచి 30 35 మధ్యలో వస్తుంది. 35 మధ్యలో. ఇది చివరి వరకు చూసుకున్నట్లయితే. సో ఎట్లా కాస్తుంది గనుపులు? అంటే దగ్గర ఉందండి, దగ్గరగా గనుపులు కాస్తా ఉన్నది. ద్రాక్షకాయలు కాసినట్టు కాస్తుందా? అవునవును. సో చింతకాయలు తక్కువ కాస్తాయేమో కానీ మన ద్రాక్షకాయ కాసినట్టే కాస్తుంది అన్నమాట. ఎక్కడ నల్లిని తట్టుకుందా భయ? నల్లిని తట్టుకుందండి. నల్లిని తట్టుకుంది కాబట్టి ఇలా కాసిందంటావా? అవునవును. ఎక్కడైనా వేరుకుళ్ళు కూడా వచ్చిందా? వేరుకుళ్ళు రాలేదు. అంతకు ముందు ఏమైనా వచ్చిందా? రాలేదు. అగ్గి తెగులు కూడా ఏం రాలేదు. సో మొత్తానికి అయితే బాగుంది అనమాట. ఇరిగింది, కొమ్మ ఇరిగింది. జాగ్రత్త, రైతు ఇదైతారు, ఇరగొట్టబాకండి. సో ఇదైతే మేఘనా సీడ్ వారి భగవాన్ 2535 అనే తేజ రకము కొత్తగా ఇచ్చింది.